ప్రపంచంలో ఉన్న అలాగే మన ఇండియాలో ఉన్న యువతకైతే ఒక పెద్ద జాతర రాబోతుంది. ఆ జాతరకు ఇంకా 14 రోజుల టైం ఉంది. 14 రోజుల టైం. ఆ జాతర ఏందనుకుంటారా? ఇండియన్ ప్రీమియర్ లీగ్, IPL. ప్రపంచంలోనే అతి ఖరీదైన క్రికెట్ ప్రీమియర్ లీగ్. వాస్తవానికి ప్రపంచంలో పలు దేశాల క్రికెట్ లీగులు అవుతున్నాయి. ఫస్ట్ మొదటి స్థానం, తర్వాత బిగ్ బాస్ కానీ, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, ఇంకా ఇంగ్లాండ్ ద 100 కావచ్చు, ఇట్లా శ్రీలంక కానీ మొత్తం న్యూజిలాండ్కి ఏమో T20 బ్లాస్ట్, ఇట్లా ఉంటాయి. సూపర్ స్మాష్, ఇన్ని లీగులు ఉన్నప్పటికీ IPL అయితే పేరు మోసిన లీగ్. మన IPL క్రికెట్ చరిత్రలో అయితే ఫాస్టెస్ట్ సెంచరీ అయితే మన విండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్ అయితే 175 రన్స్ ఫాస్టెస్ట్ సెంచరీ 31 బాల్స్లో అయితే కొట్టిండు. ఆ రికార్డ్ అయితే ఇప్పటికైతే బీట్ కాలేదు. గత ఏడాది అయితే వైభవ్ సూర్యవంశీ అయితే ఆల్మోస్ట్ అతి చిన్న వయసులో 14 సంవత్సరాల వయసులో అయితే IPLలోకి టీంలోకి అయితే వచ్చిండు. రాజస్థాన్ తరపున మంచి బౌలర్ని అయితే చిరుగుడు ఆడుకుండు. 35 బాల్స్లో అయితే సెంచరీ చేసిండు. అట్లాంటి అనుమతులు అయితే ఈ IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయితే వస్తారు. మెయిన్గా IPL యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ ప్లేయర్స్ని అయితే ఈ లీగ్లో ఆడించి వాళ్ళ యొక్క ఆటను అనేది వెలుగులోకి తీసుకురావాలి. ఇండియన్ టీంలో అయితే బలంగా తయారు చేయాలని. మన బూమ్రా కానీ, హార్దిక్ పాండ్యా ఇప్పుడు మనకు తెలుసుగా మన టీమిండియాకు ఒక అయితే ఇప్పుడు వెన్నెముక. అలాంటి హార్దిక్ పాండ్యా కూడా IPL ద్వారానే అయితే అందరికి పరిచయం. IPL ఆ మ్యాచ్ అయితే ఇప్పటికీ మర్చిపోలేను. దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. 2015 అంటే అంతే 11 సంవత్సరాలు. లాస్ట్ ఎంత ఫస్ట్ మ్యాచ్ డెబ్యూ చేసినప్పుడు ముంబై తరఫున 6 వికెట్లు పడతాయి. అప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయితే రోహిత్ శర్మ ఉంటాడు. 12 బాల్ దాదాపు 34-32 రన్స్ కొట్టాలి. ఆ టైంలో అయితే హార్దిక్ పాండ్యాకు బ్యాటింగ్ ఛాన్స్ వస్తుంది. హార్దిక్ పాండ్యా అయితే పవన్ నేగి చేసిన స్పిన్లో అయితే వరుసగా 4 సిక్స్లు కొడతాడు ఆ ఓవర్లో మొత్తానికి. కొట్టడం వల్ల హార్దిక్ పాండ్యా అయితే ప్రపంచ క్రికెట్ దృష్టిలో అయితే పడ్డాడు. దాని ద్వారా అంచనాలకు తగ్గట్టుగా ఆడుతూనే ఉన్నాడు. ఇండియన్ క్రికెట్లో 2016లో ఒక సంవత్సరంలో డెబ్యూ చేసిండు. తర్వాత మనకు తెలిసిన విషయమే బంగ్లాదేశ్ మీద వరల్డ్ కప్లో అయితే 3 బాళ్ళలో 2 రన్లు కొట్టాలి ఓరు బంగ్లాదేశ్. ఆ టైంలో అయితే ముష్ఫికర్ రహీని తర్వాత మొహమ్మదుల్లాని ఇద్దరిని క్యాచ్ అవుట్ చేసిండు. తర్వాత లాస్ట్ బాల్ వైడ్ యార్కర్ బౌన్స్ చేసి మొత్తానికైతే బాల్ దాటైంది. వికెట్ కీపర్ ధోని వెనకాల వచ్చి స్టంప్ ఆడితే చేసిండు. ఇండియా గెలిచిన మ్యాచ్ ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ గెలిచే మ్యాచ్ అది. అందుకే ఎప్పుడైనా సరే కానీ గెలుపుని అతి తొందరగా అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ మ్యాచ్. ఇట్లా హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్ని అయితే మన ఇండియన్ ఈ ప్రీమియర్ లీగ్ అయితే ఎంతోమంది తీసుకొచ్చింది వెలుగులోకి. అంటే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మన ఒక ఇండియానే కాదు, ఆల్మోస్ట్ అందరు ఉంటారు. ప్రతి దేశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక పాకిస్తాన్ తప్ప. పాకిస్తాన్ ఎందుకంటే పాకిస్తాన్కి తర్వాత మన ఇండియన్ ప్రస్తుతం ఉన్న అప్పటి నుంచైనా సరే మనకు శత్రుదేశం కాబట్టి ఫస్ట్ సీజన్ మాత్రమే ఆడింది పాకిస్తాన్ 2008లో. తర్వాత మళ్ళీ ఆ ప్లేయర్స్ అయితే వారు అయితే లేరుగా. అసలు ఫైనల్ మ్యాచ్ RCB పంజాబ్ ఫైనల్ మ్యాచ్ అయితే మామూలు మ్యాచ్ కాదు అసలు. లాస్ట్ ఇయర్ ఆ మ్యాచ్ ఎందుకంటే నేను RCB వీరాభిమాని కాబట్టి నాకు ఇట్లా ఆ రోజు నా ఆనందానికి అయితే అవధులు లేవు. మా ఊర్లో మన కర్తాల్లో అయితే రోడ్డు పైకి వచ్చి చేసిన హంగామా అంతా ఎంత కాదు నిజంగా. అసలు క్రికెట్ అంటేనే ఒక ఎమోషన్. అది చాలామందికి అర్థం కాదు. కొంతమంది ఏమనుకుంటారు అంటే పిచ్చి అనుకుంటారు, కానీ పిచ్చి కాదు. అదొక రకమైన ఆనందం, ఎంటర్టైన్మెంట్ అది. IPL అయితే స్టార్ట్ అవుతుంది మొత్తానికైతే. ఇట్లా ఉంది మరి సిచ్యువేషన్ మరిగా. కానీ IPL చూసే వాళ్ళకి ఏం రాదు, జస్ట్ ఒక ఆనందం. కానీ దానివల్ల కూడా కొంత అయితే లైక్ ఇట్లా బెట్టింగ్ లాంటివి ఆడితే ఇక మనకు తెలిసిన విషయమే. కానీ దాని గురించి ఎంత తక్కువ మాట్లాడడం అంత మంచిది. దాని జోలికి ఓవర్ వెళ్ళొద్దు. ఎందుకంటే మనకు చూస్తుంటాం అంతా, అందులో నేనైనా కావచ్చు ఎవరైనా కావచ్చు, ఆడితే ఎవరైనా సరే నష్టపోతారు తప్ప లాభం అయితే ఏం రాదు. వాస్తవానికి డబ్బున్న ఎవడు కూడా బెట్టింగ్స్ అని ఆడాడు. వాడు ఏమున్నా మ్యాచ్ చూసుకుంటూ తాగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు, తినుకుంటూ. ఓన్లీ మిడిల్ క్లాస్ వాడు మాత్రమే ఆ భ్రమలో ఉంటాడు. మొత్తానికైతే చాప్టర్ క్లోజ్ చేసుకుంటాడు. కాబట్టి దాంట్లోకి వెళ్ళొద్దు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఈ లీగ్లో, ఈ IPL లీగ్లో అయితే ఈ సంవత్సరం అయితే ఫాస్టెస్ట్ సెంచరీ మరి ఎవరు కొడతారు మరి ఈసారి? మరి వైభవ్ సూర్యవంశీ లేకుంటే అభిషేక్ శర్మనా ఎవరున్నారు నిజంగా? అంటే ఇప్పుడున్న యువరక్తం ఆటలు గట్టిగా చూడాలి ఇక ఎట్లా ఉంటుంది అనేది. మొత్తానికైతే IPL జాతర అయితే వచ్చింది. ఇంకోటి IPLలో
కేవలం ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం అయితే 16 రోజులు మాత్రమే ఉంది. ఎందుకంటే మన దేశంలో అయితే బెంగాల్లో అక్కడిక్కడ అయితే ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి అందువల్ల అయితే ప్రజెంట్ ఇంకా పూర్తి స్థాయి షెడ్యూల్ అయితే రాలేదు. అది వచ్చిన తర్వాత అప్డేట్ అయితే మళ్ళీ క్రిక్ బాజ్లో చూసుకోవచ్చు. ఒకవేళ దానికి సపరేట్ వీడియో కూడా చేస్తాం. కానీ ఐపీఎల్ ఆర్సీబీ కప్పు మాత్రం కొట్టింది. హ్యాపీ. ఓకే మరి ఉంటాను, బాయ్. చివరి వరకు చూసిన వాళ్ళైతే థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది ఓన్లీ ఎట్లా అంటే ఒకటే రకమైన కంటెంట్ కాదు, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఇట్లా క్రికెట్ మీద ఉంటుంది, సమాజంలో ఏమైనా జరిగితే దానికి సంబంధించిన ట్రెండింగ్ టాపిక్స్ మాట్లాడతాం. అప్పుడప్పుడు ఇట్లా నేను ఫార్మర్ కాబట్టి దానికి సంబంధించి కూడా వీడియోస్ అయితే ఇస్తాను. ఓకే మరి థ్యాంక్ యూ, ఉంటాను మరి, బాయ్. చివరి వరకు చూసినట్లయితే